హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మంచిగా 32 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, G+1 ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయి, అలాగే విల్లాస్ అవైలబుల్లో ఉన్నటువంటి ఒక 32 ఏకర్స్ మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది ఏంటి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇది వచ్చేసి మనకి అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ కిందకైతే అవైలబుల్లో ఉంది. మనకి ఇది వచ్చేసరికి మున్సిపల్ అప్రూవల్స్ తోటి అప్ టు 80% బ్యాంక్ లోన్, నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్స్ తోటి మనకైతే ఇది ప్రొవైడ్ అవుతుంది. ఇక వెంచర్ లొకేషన్ హైలైట్స్ అండ్ వెంచర్ హైలైట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. మేము పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా త్వరగా రీచ్ అవుతుంటాయి. ఇక లేట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వెంచర్లో వీళ్ళు కస్టమర్స్కి ప్రయారిటీని బట్టి మీకు ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా, లేదా విల్లా కావాలన్నా, లేదా G+1 హౌస్ కావాలన్నా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తున్నారు. మీకు ప్లాట్ బుకింగ్ చేసుకొని హౌస్ బుకింగ్ చేసుకుంటే మీకు బ్యాంక్ లోన్ విత్ నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్స్ తోటి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక చూస్తారు కండి, వీళ్ళు మోడల్ హౌస్ అయితే చూసేద్దాం. అలాగే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK వచ్చేసి కేవలం ఒక 50 lakhs నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక మీరు వీళ్ళు కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, హౌసెస్ మోడల్స్ ఎలా ఉంది అయితే మనం మోడల్ హౌస్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కాండి, హౌస్ మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి రెడీ టు మూవ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రెజెంట్. చూస్తున్నారు కాండి, మనకి హౌస్ ముందు వచ్చేసి మనకి CC రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మనకి 24/7 సెక్యూరిటీ తోటి మనకి కరెంట్ లైన్, వాటర్ కనెక్షన్, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్లో ఉంది మనకి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే అవైలబుల్లో ఉంది. ఆల్ ఫెసిలిటీస్ పీస్ఫుల్ లొకేషన్లో మనకి ఈ వెంచర్ అయితే ఉంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇక ఈ హౌస్ చూసుకున్నట్లయితే మంచిగా చూస్తున్నారు కాండి, మనకి 30 and 40 feet వైడ్ రోడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ వెంచర్ మొత్తం. ఇది వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా మంచిగా పార్కింగ్ ఏరియా. మనకి ఈ హౌస్ అయితే చూస్తున్నారుగా మంచిగా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మొత్తం పార్కింగ్ ఏరియా వచ్చేసి మంచిగా పార్కింగ్ టైల్స్ తోటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ తో ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కానీ మంచిగా పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. మనకి సైడ్ వాల్స్ వచ్చేసరికి మంచిగా టైల్స్ తోటి అయితే ప్లేస్ చేశారు. ఇక లోపలికి వెళ్ళి మనం హౌస్ మొత్తం చూసేద్దాం. చూస్తున్నారు కాండి, మనకి ఈ మెయిన్ డోర్ వచ్చేసరికి మంచి క్వాలిటీ డోర్ అయితే మెయింటైన్ చేశారు. అలాగే మనకి మంచి డిజైన్ లుక్స్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కాండి, మనకి లోపల హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మనం హాల్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే అవైలబుల్లో ఉందండి. చూస్తున్నారుగా, మంచి స్పేషియస్ గా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మంచిగా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ హౌస్ అండి ఇది. చూస్తున్నారుగా, మంచిగా ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా A1 గ్రేడ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు ఎవ్రీథింగ్ అంతా మంచిగా, వాల్ పెయింటింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక మనం హాల్లో చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇక్కడ స్ట్రైట్ గా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి టీవీ సెక్షన్. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మంచి కలర్ తోటి మంచిగా క్వాలిటీ డిజైన్ తోటి లుక్స్ మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి సిస్టమ్ ఏదైనా ల్యాప్టాప్ అలాంటివి ఏమైనా పెట్టుకుని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కానీ ఇక్కడైతే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ అయితే మనకి ఇక్కడ వాష్ బేసిన్ తోటి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ లాగా అయితే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి విత్ సెల్ఫ్ల తోటి. ఈజీగా ఒక 3 members అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచిగా చూస్తున్నారుగా, మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. అలాగే 2 ports వాల్ పుట్టి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి చూడండి, ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి
నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ కి. దీనికి వచ్చేసరికి మనకి సెల్ఫ్లు విత్ ఎల్ఈడి ఫాల్ సీలింగ్ తోటి మంచిగా వాల్ పెయింటింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. చూసారు కదండి హౌస్ మొత్తం. ఈ హౌస్ వచ్చేసి మనకి కేవలం 50 lakhs వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 100 square yards లో కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ వెంచర్ యొక్క హైలైట్స్, లొకేషన్స్ అండ్ ఈ వెంచర్ యొక్క హైలైట్స్ వివరాల్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి మనకి ఈ వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. చూస్తున్నారుగా ఇక్కడ G+1 హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా చేసి కస్టమర్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఓపెన్ ప్లాట్స్ వచ్చేసరికి మినిమం 133 square yards నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉందండి. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి మనకి 29,500 పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు గనక ఈ వెంచర్ ని విజిట్ అయ్యి హౌస్ కావాలన్నా లేక ఓపెన్ ప్లాట్ కావాలన్నా మీరు మాట్లాడుకుంటే వీళ్ళతోటి డెఫినెట్ గా కంపెనీని గురించి కూర్చోబెట్టి మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కానీ ప్లాట్ సైజ్ వచ్చేసరికి 24x50 డైమెన్షన్స్ తోటి మనకి వెంచర్ లో ప్లాట్స్ మినిమం సైజ్ అయితే అవైలబుల్ లో ఉందండి. ఇక వెంచర్ హైలైట్ లొకేషన్స్ కి అయితే చూసేద్దాం. ముందుగా మనం వెంచర్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే అయితే మనకి ఇది వచ్చేసి దమ్మాయిగూడ మున్సిపల్ అప్రూవల్ తోటి అయితే కంప్లీట్ చేశారు. ఇక చూస్తున్నారు కండి కరెంట్ కనెక్షన్, మనకి వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ అండ్ చూస్తున్నారుగా 30 and 40 feet వైడ్ రోడ్, సీసీ రోడ్స్ అయితే కంప్లీట్ చేశారు. మీకు వెంచర్ లో ఎటువంటి పెండింగ్ వర్క్స్ అనేవి లేవండి. మీరు ఈజీ లోన్కి వెళ్ళిన నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో కూడా మనకి చాలా ఈజీగా అంటే ఈజీగా లోన్ అప్రూవల్ అయితే వస్తుంది. ఇక ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి ఇది చూస్తున్నారు కండి మనకి ఇది వచ్చేసరికి క్లబ్ హౌస్, మనకి 2000 SFT స్క్వేర్ ఫీట్ లో మనకి క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే 24x7 మనకి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్కులు కూడా చాలా బాగా డిజైన్ చేశారు విత్ మనకి చిల్డ్రన్స్ మనకి ఆడుకునే విధంగా. ఇక మనం లోపల క్లబ్ హౌస్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ అండి. దీంట్లో వచ్చేసరికి కింద జరిగేటువంటి యాక్టివిటీస్ వచ్చేసరికి మనకి యోగా అండ్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ చిన్న చిన్నవి అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి జిమ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ క్లబ్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్, మంచి జిమ్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కండి ఇది వచ్చేసరికి మనకి వెంచర్ లో మొత్తం 2 parks అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకటైతే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్క్ అయితే ప్రెసెంట్ చూస్తున్నాం మనం. చూస్తున్నారు కండి మొత్తం మంచిగా ఈ 32 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మంచిగా అన్ని డెవలప్మెంట్స్ తో కంప్లీట్ అయ్యి మనకి రెడీ టు మూవ్ అయితే అవైలబుల్ లో ఉంది. చూసారు కండి మంచిగా ఈ వెంచర్ లో క్లబ్ హౌస్ విత్ చిల్డ్రన్స్ పార్క్స్ తోటి మంచిగా డిజైన్ చేసి మనకి అప్ టు 80% బ్యాంక్ లోన్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుందన్పల్లి గ్రామంకి అతి ఆనుకొని మనకి నియర్ బై మంచిగా గేటెడ్ కమ్యూనిటీ తోటి మనకి మంచిగా బస్సు రూట్ కి కేవలం బస్ స్టాప్ కి కేవలం 50 meters దూరంలో ఈ వెంచర్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ వెంచర్ లో ఆల్రెడీ పీపుల్స్ అయితే అప్ టు 70% ఆక్యుపెన్సీ చేసుకొని ప్రెసెంట్ స్టేయింగ్ అయితే ఉంటున్నారండి. ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మనకి ECIL నుంచి కేవలం 7 kilometers దూరంలో కేవలం ఒక 10 to 15 minutes డ్రైవ్ లో మనకైతే అవైలబుల్ లో ఉంది. ఇది ORR ఎగ్జిట్ నెంబర్ 12 కి ఇన్నర్ ORR లో కేవలం 1 kilometers దూరంలో మనకి వెంచర్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ నుండి మనకి కేవలం ఒక 20 minutes జర్నీలో చర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే ఒక 35 minutes జర్నీలో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ వెంచర్ కి నియర్ బై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. A1 మంచి లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ అయితే మీకు ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసరికి ఇది డైరెక్ట్ కంపెనీ ప్రాపర్టీ అండి. కంపెనీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మధ్యలో ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అనేవి, ఎవరికి కమిషన్స్ అనేవి ఇవ్వడం జరగదు. డైరెక్ట్ కంపెనీతో కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. మీరు గనక ఈ ప్రాజెక్ట్ ని, ఈ సైట్ ని విజిట్ కావాలన్నా లేదా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ కంపెనీ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్ కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు. మీ ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీ అయితే చేస్తారు. డైరెక్ట్ సైట్ విజిటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆలస్యం ఎందుకండి, మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాగే మరొక మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి
ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.